కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ-ఎంఎల్ ప్రజాపంధ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో అమరవీరులైన తమ పార్టీ నాయకుల వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పార్టీ నాయకులు వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్లు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, వాటిని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మొక్కల్లో, ఫ్యాక్టరీల్లో రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతూ ఉన్నారు, ఉత్పత్తులు చేస్తున్నారు. కానీ సంపద ఓ పక్క మూలపడుతూ ఉంది. పేదవాడుగానే ఉంటున్నాడు. పేదవాడు రోగాలు, నొప్పులు, అప్పులతోనే సతమతమైపోతున్నాడు. సంపద ఒకడికి, కష్టం మరొకడికి. ఏంటి ఈ లోకం? ఈ లోకంలో కష్టపడే వాడికి విలువ లేదు. కాబట్టి ఏమిటి అని చెప్పి ఆలోచన చేసి కష్టపడేవాడి లోకం కావాలి, కష్టపడేవాడికే రాజ్యం కావాలి, కష్టపడేవాడి మీద దోపిడీ పోవాలి. వాడి రెక్కల కష్టం మొత్తం వాడికే దక్కాలి.